నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. ఈరోజు 8 AM అగ్రిమెంట్ మ్యారేజ్ కొత్త సిరీస్ వస్తుంది. ఇది చూశాక అది చూసేయండి. ఇక ఈ కథలోకి వెళ్దామా? అరోగెంట్ హస్బెండ్ భాగం 11. వీడు తేడా. ఆవేశంతో తన చేతిలో ఉన్న టీవీ రిమోట్ని నేలకేసి విసిరి కొట్టాడు. అది పెద్దగా శబ్దం చేస్తూ ముక్కలైంది. అతనికి నందు మనసునే కాదు వస్తువులని ముక్కలు చేయడం బాగా అలవాటైంది. అయినా నందు చలించలేదు. ఇంతకు ముందులా భయంతో గజగజ వనకలేదు. ఎందుకంటే ఇదంతా ఆమెకేమీ కొత్త కాదు. పెళ్ళైనప్పటి నుండి చూస్తూ ఉన్నదే అలవాటైపోయింది. అతన్ని సూటిగా చూస్తూ ఉన్న ఆమెను సీరియస్గా చూశాడు తరుణ్. ఇన్నాళ్ళు ఎలాగో ఓపిక పట్టావు కదా, మరికొన్ని రోజులు ఓపిక పడితే ఏం పోయింది? ఇప్పుడే కావాలని ఎందుకింత పట్టుదలతో ఉన్నావు? ఇలాంటి అప్పుల నడుమ బిడ్డను కనిపించడం అవసరమా? అందుకుగాను నన్ను మరింత అప్పు చేయమంటావా అని గట్టిగా ఆమె మీద అరిచాడు. నువ్వేమీ నా బిడ్డను పెంచవలసిన అవసరం లేదు. నేను నా బిడ్డని నా సంపాదనతో పెంచగలను. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాకుంది. ఎలా అంటావేమో, ఆల్రెడీ నేను ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్తో మరో మంచి కాలేజీలో పెద్ద జీతానికి చేరిపోతాను. మంచి జీతం వస్తుంది. దాంతో నేను బిడ్డను శుభ్రంగా పెంచగలను. కేవలం ఇంటర్ చదువు మీదనే టీచర్గా చిన్న ఉద్యోగం చేసి మన కుటుంబాన్ని పోషించిన దాన్ని ఇప్పుడు వచ్చే పెద్ద జీతంతో పోషించలేనా? నీలాగా నాకేమీ పెద్ద పెద్ద కోరికలు, ఆశలు లేవు. కాబట్టి నాకు వచ్చే జీతం సరిపోతుంది. అందుకని నువ్వు నా కోసం కానీ నా బిడ్డ కోసం కానీ కష్టపడి అప్పు చేయవలసిన అవసరం లేదు. అలాంటి అవసరం రానివ్వను. చాలా ఇంకా ప్రామిస్ చేయమంటావా? ప్రామిసరీ నోట్ రాయమంటావా? వెటకారంగా అన్న నందు, నీకు తెలుసు కదా, నేను ఒకసారి మాటిచ్చాను అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటానని, దానికోసం ఏమైనా చేస్తానని. కాబట్టి నువ్వు ఇంకేమీ ఆలోచించకు. కేవలం నన్ను తల్లించేయి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను అని చాలా ధైర్యంగా మాట్లాడింది నందు. నందు ఇంత చెప్పినా అతడు తల అడ్డంగా ఊపాడు. దాంతో నందుకి ఒళ్ళు మండింది. బావా, నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా బాధేమిటో నీకు అర్థం కావడం లేదా? వేదనతో అన్న నందు కాసేపు మౌనం వహించింది. ఆ తర్వాత, ఎందుకు ఇప్పుడే ఇంత తొందర అంటున్నావు కదా? డాక్టర్ గారు ఏం చెప్పారో అది చెప్తాను విను. అప్పుడైనా నీ మనసు కరుగుతుందేమో. నన్ను దగ్గరికి తీసుకోవాలి, తల్లిని చెయ్యాలి అన్న ఆలోచన వస్తుందేమో అన్న నందు. మరోసారి కనుక నా ఓవరీలో వాటర్ వస్తే సర్జరీ చేసి ఓవరీస్ తీసేయాల్సి వస్తుందని, తొందరగా పిల్లల్ని కనమని డాక్టర్ అమ్మ మరీ మరీ చెప్పింది. అందుకే నేను ఇంతలా ఆరాటపడుతున్నాను. ఇప్పటికే ఆవిడ చెప్పి 6 నెలల పైమాటే అయ్యింది. ఎప్పుడు ఓవరీలో వాటర్ వస్తుందోనని నేను టెన్షన్ పడుతున్నాను. జబ్బు అనేది చెప్పి రాదు కదా. మరోసారి వాటర్ వచ్చి అది తీసేయాల్సి వస్తే నేను శాశ్వతంగా గొడ్రాలిగా మిగిలిపోతాను. ఎప్పటికో నీ సమస్యలన్నీ తీరి నువ్వు సంతోషంగా ఉండి ఎంతో ఇష్టంగా నన్ను దగ్గరికి తీసుకున్నా వేస్టే కదా. అప్పుడు నువ్వేం చేసినా, నాపై ఎంత ప్రేమ కురిపించినా నేను తల్లిని కాలేను కదా. శాశ్వతంగా నేను బిడ్డలు కనలేని గొడ్రాల్ని అవుతాను కదా. అందరూ అంటున్నట్టు మాటని నువ్వు నిజం చేయాలని అనుకుంటున్నావా? ఒకవేళ అదే నిజమైతే నేను బ్రతకడానికి ఇష్టపడను. నిన్ను చేసుకోవడం తప్ప నేను మరే తప్పు చెయ్యలేదు. కాబట్టి నేను ఆ నిందెను మోస్తూ జీవితాంతం బ్రతకడానికి నా మనసు ఒప్పుకోదు. అందుకే నేను ఇంతలా ప్రాధేయపడుతున్నాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో అని కన్నీరు పెట్టుకుంది నందు. ఆలోచనలో పడ్డ తరుణ్, మరి నా ఈ అప్పుల మాటేంటి అన్నాడు. ఛా, నువ్వింక మారవా అని ఆమె అతన్ని చిత్కార భావంతో చూసింది. ఇప్పుడే ఈ క్షణమే వస్తావా చస్తావా అని నువ్వు పీకల మీద కూర్చుంటే ఎలా మారమంటావు? ఇలా కాకుండా ఇంకెలా మాట మాట్లాడమంటావు? అప్పుల నుండి ఎలా తప్పించుకోమంటావు అని కళ్ళెర్ర చేశాడు. నువ్వు నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఆ అప్పు తీర్చలేము. కాబట్టి ఉన్న ఇంటిని అమ్మేసి అప్పు తీర్చు. ఇంతకు మించి మంచి సలహా నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్న బంగారం ఆల్రెడీ ఇచ్చేశాను. ఇంకా ఏముందని ఇచ్చి అప్పు తీర్చమని చెప్పాలి? ఈ ఇల్లు తప్ప మనకి మరో మార్గం లేదు అన్నది. డబ్బు కోసమని ఊరికి వెళ్ళినప్పుడు నాన్న కూడా ఇదే సలహా ఇచ్చారు. నేను డబ్బు ఇవ్వను, కానీ ఇల్లు అమ్మి అప్పు కట్టుకోమని అన్నారు చెప్పాడు తరుణ్. మరింకేంటి, మీ నాన్నగారు ఎలాగో చెప్పారు కదా, ఆ పని చెయ్యి. ఎంత తొందరగా ఈ ఇల్లు అమ్మి అప్పు తీరిస్తే నీకు అంత మంచిది. రోజులు గడిచే కొద్దీ వడ్డీ పెరిగి అప్పు మరింత భారం అవుతుంది అన్నది నందు. సరే, మంచి పార్టీ ఉంటే చూసి అమ్మి పెట్టమని ఎవరికైనా చెప్తాను అన్న అతడు. ఈ రాత్రంతా ఇలా
గొడవ పడుతూనే ఉంటావా? పడుకునేదేమైనా ఉందా అని నిద్రకి ఉపక్రమించాడు. అప్పటికే గుండె బరువెక్కి ఉన్న నందు దీర్ఘంగా నిట్టూర్చి అతనికి దూరంగా ముడుచుకొని పడుకుంది. ఏమిటో ఎవరికీ లేని ఇలాంటి వింత మెంటాలిటీ ఉన్న మొగుణ్ణి దేవుడు నాకిచ్చాడు అని బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నేను ఎంత మంచి ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా నాకు మనశ్శాంతి లేదు. బిడ్డ పుట్టకుండా రాదు. ఏది ఏమైనా నేను తల్లిని కావాల్సిందే అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్న నందు మరోసారి చెకప్కి శంకరమ్మ డాక్టర్ దగ్గరికి వచ్చింది. నందు, ఏమైనా విశేషమా అని నందుని చూడగానే చిన్నగా నవ్వుతూ అడిగింది ఆమె. విచారంగా ముఖం పెట్టి తల అడ్డంగా ఊపింది నందు. దాంతో ఆమె మరో మాట మాట్లాడకుండా నందు ఇచ్చిన తరుణ్ హెల్త్ రిపోర్ట్స్ని చూసింది. అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంది. చాలా రోజులైంది కదా మేడం, మరోసారి చెకప్ చేయించుకుందామని వచ్చాను అన్నది. అలాగా అని నందుని పరీక్షించిన ఆమె, ఇప్పుడు నీకు మీ వారికి ఎలాంటి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు లేవు. నేను చెప్పినట్టు ఫాలో అయితే నీకు 2-3 నెలల్లో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆందోళన పడకుండా సంతోషంగా ఉంటూ మీ వారితో కాపురం చేయి. నీకంతా మంచే జరుగుతుంది అన్న ఆమె, నీకు రెగ్యులర్గా 30 డేస్కి పీరియడ్ వస్తోంది కాబట్టి నీకు డేట్ వచ్చిన 15వ రోజు అండం విడుదలవుతోంది. ఆ రోజు కనుక నువ్వు మీ వారితో కాపురం చేస్తే తప్పకుండా ప్రెగ్నెంట్ అవుతావు. అలా అని ఎక్కువ రోజులు వాయిదా వెయ్యకు. ఈరోజు ఎలాగూ 15వ రోజు. నీకు ఆల్రెడీ అండం విడుదలైందని స్కానింగ్లో తెలిసింది. ఈరోజు నువ్వు మీ వారితో కాపురం చేయి. నీ అదృష్టం బాగుంటే వచ్చే నెలకి నీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావచ్చు. ఒకవేళ కాకపోయినా బాధపడవలసిన పని లేదు. మరో 2 నెలలు ప్రయత్నించవచ్చు. అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే మరో పద్ధతిలో నిన్ను తల్లిని చేసే బాధ్యత నాది. సహజంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ప్రయోగం ఎందుకని ఇప్పుడు మరో పద్ధతి గురించి చెప్పడం లేదు. కాబట్టి నువ్వు బాధపడకు అని ధైర్యం చెప్పి నందు భుజం తట్టింది ఆ డాక్టర్ అమ్మ. ఆమె తన మీద చూపించిన అభిమానానికి ఎమోషనల్ అయింది నందు. ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది. అది చూసి ఎక్కువ ఫీల్ అవ్వకు. పెళ్ళయ్యాక చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టని ఆడవాళ్ళ అందరి పరిస్థితి ఇలాగే ఉంది. డోంట్ వరీ చిరునవ్వుతో అన్నది ఆమె. ఆ డాక్టరమ్మ ఇలాంటిది ఎంతో మందిని చూసి ఉంటుంది కాబట్టి ఆమె అలా మాట్లాడగలిగింది. కానీ నందుకు తెలియదు కదా, అందుకని ఆమె డాక్టరమ్మ చెప్పినట్టు ధైర్యంగా ఉండలేకపోతోంది. రోజులు గడిచే కొద్దీ ఎక్కడ పిల్లలు పుట్టారో అన్న టెన్షన్ ఎక్కువైంది నందుకి. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన నందు ఎలాగైనా ఈరోజు బావని దగ్గరికి తీసుకోమని అడగాలి. తనతో గొడవ పెట్టుకోకూడదు. తను కోపంతో ఒక మాట అన్నా మౌనంగా ఉండాలి. సామరస్యంతో బావని తన వైపుకు తిప్పుకోవాలి అనుకున్న నందు సాయంత్రం అతడు వచ్చి తలుపు తట్టగానే చిరునవ్వుతో తలుపు తీసింది. అంతేకాదు, బావా టీ పెట్టమంటావా అడిగింది. అన్న అతడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. అతడు వచ్చి డ్రెస్అప్ అయ్యేసరికి టీ ఇంకా మంచినీళ్ళు అతని కోసం సిద్ధంగా ఉంచింది. అతడు తాగేసి బయటికి వెళ్తుంటే తొందరగా వచ్చే బావా అంది. వెళ్తున్న అతడు వెనక్కి తిరిగి ఆమెను అనుమానంతో చూశాడు. ఆమె చిరునవ్వుతో అతనికి కనిపించింది. దాంతో అతడు అలాగే అని తల ఊపి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేసరికి అతనికి నచ్చిన వంటలు చేసి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉంది. తరుణ్ వచ్చాక ఇద్దరికీ భోజనం వడ్డించింది. ఏంటి ఈరోజు స్పెషల్? అన్నీ నాకు నచ్చిన వంటలు చేశావు, అది కూడా ఇప్పుడే చేసినట్టు వేడిగా ఉన్నాయి తింటూ అన్నాడు. స్పెషల్ ఉంటేనే చెయ్యాలా ఏంటి? ఊరకనే నీకోసం చేశాను, నచ్చాయా అని చిన్నగా నవ్వింది. నచ్చినట్టు తల ఊపి ఇష్టంగా తింటూ, ఏదో ఉంది నువ్వు చెప్పడం లేదు అనుమానంతో ఆమెను చూశాడు. నువ్వు అన్నది నిజమే బావా, ఈరోజు స్పెషల్ ఉంది. అది ఇంకా స్పెషల్ కావాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని చెప్పి ముసిముసిగా నవ్వింది. ఏంటో ఆ స్పెషల్? దీర్ఘం తీశాడు. తినేటప్పుడు ఎందుకులే, తర్వాత చెప్తాను అన్న ఆమె అతనికి కొసిరి కొసిరి వడ్డించింది. ఇద్దరిది తినడం అయ్యాక గిన్నెలు సర్దేసి తన చెంత చేరింది. అతడు దీర్ఘ ఆలోచనలో ఉండి ఆమెను పట్టించుకోలేదు. బావా అని గోముగా పిలిచింది. ఏమిటో చెప్పు అని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు. నువ్వు కోపం తెచ్చుకోను అంటే చెప్తాను అని అతని చేతిని తీసుకొని తన చెంపకు ఆనించింది.
అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అతడు పెదవి విరిచి భుజాలు కదిలించాడు. తరులన అనేసరికి ఇప్పుడు నేను చెప్పేది వింటే బావకి తప్పకుండా కోపం వస్తుంది. అలా అని చెప్పకుండా ఉండలేను. కానీ చెప్పేది ఎలా, తనని కన్విన్స్ చేయడం ఎలా ఆలోచనలో పడింది. ఏంటి నందు, ఏదో చెప్తానని చెప్పి చెప్పకుండా నానుస్తున్నావు అన్న అతడు ఎప్పటిలా నిద్ర ఆపుకోలేక ఆవలించాడు. బావా, ఈ ఒక్కరోజుకి తొందరగా నిద్రపోవాలని చూడకు. నా కోసం కాసేపు మేల్కోతో ఉండవా ప్లీజ్ అని చిన్న హింట్ ఇచ్చింది. ఎందుకట పొడిగా అన్న అతడు మరోసారి ఆవలించాడు. నువ్వు కోపడను అంటే చెప్తాను అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ముద్దుగా అన్నది. సరేలే చెప్పు అని మంచం మీద వాలాడు. ఇంకా నానిస్తే ఈ విషయం ఇది అని చెప్పకుండానే తిడతాడు అని భయపడిన నందు అతనికి బాగా దగ్గరగా జరిగి కూర్చొని, మరేమో బావా, ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అమ్మని కలిసి వచ్చాను అని నందు చెప్తూ ఉండగానే, మళ్ళీ ఏమైంది, ఎందుకని వెళ్ళావు, చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, పేషెంట్ లాగా ఏమీ అనిపించడం లేదు, పైగా హ్యాపీగా ఉన్నావు, నాకు ఇష్టమైన వంటలు కూడా వండి తినిపించావు అన్న అతడు అయోమయంతో ఆమెను చూశాడు. బావా, నేనేమి జబ్బు పడి హాస్పిటల్కు వెళ్ళలేదు. నువ్వు చెకప్ చేయించుకున్న రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళాను. ఇంకా చాలా రోజులైంది కదా అని నేను చెకప్ చేయించుకున్నాను. నీ రిపోర్ట్స్ చూసి నా హెల్త్ చెకప్ చేశాక డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో తెలుసా, మెరిసే కళ్ళతో అన్నది. ఏం చెప్పింది, ఇంకొన్ని రోజులు మందులు వాడమని చెప్పిందా వెటకారమాడాడు. అని తల అడ్డంగా ఊపిన నందు, కాదు బావా, మనకు ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పింది. అందుకుగాను ఈరోజు నువ్వు నాతో కాపురం చేయాలని చెప్పింది. ఎందుకంటే ఈరోజు చెకప్ చేస్తే నాకు అండం విడుదలైందని కన్ఫామ్ చేసింది. ఈరోజు కనుక నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటే మనకు పిల్లలు పుడతారు అంది. అందుకని బిడియంతో ఇంకా చెప్పలేక మాటలు ఆపేసింది. సిగ్గు ఆమె మోముని కమ్మయ్యగా అతన్ని చూడలేక తన చూపుల్ని మరొక వైపుకు తిప్పుకుంది. ఆమె చెప్పింది విన్న అతడు ముఖం చిట్లించాడు. అయితే ఇప్పుడు ఏంటట విసుక్కున్నాడు. ప్లీజ్ బావా, క్యూట్గా అడిగింది. ఏంటి నీ నస, ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నిన్ను దగ్గరికి తీసుకోవాలి అంటావు, అంతేనా సీరియస్ అయ్యాడు. ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది బావా, ఈరోజు నీ మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించలేదు కదా, పైగా నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం బేలగా అతన్ని చూసింది. చూడ్డానికి బాగా కనిపిస్తే సరిపోయిందా, మనసు అందుకు సిద్ధంగా ఉండాలి. అది ఇప్పుడు నాకు లేదు. నేనేమీ పశువును కాదు మనసుతో సంబంధం లేకుండా దగ్గరికి తీసుకోవడానికి. అందుకని నువ్వు నాపై ఆ ఆశ పెంచుకోకుండా గమ్మున పడుకో. అనవసరంగా ఈ రాత్రి గొడవ పెట్టుకోవాలని చూడకు. నువ్వెంత గొడవ పడ్డా ఫలితం ఉండదు. నువ్వు బాధపడి ఏడ్చి నన్ను బాధ పెట్టకు అన్న అతడు నిద్రకు ఉపక్రమించాడు. ఆమెను విరహంలోకి తోసి ఆమె ఆశను నీరు కార్చాడు. అతనికి అప్పుల బాధ, ఆమెకు తల్లిని కావాలన్న కోరిక, ఈ రెండిటికి సయోధ్య కుదిరేది ఎప్పుడో, వాళ్ళు చక్కగా కాపురం చేసేది ఎప్పుడో. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఈ కథలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అవన్నీ అక్కడ క్లియర్ అవుతాయి. అంతేకాదు, అతడు ఆమెను ఎందుకు దూరం పెడుతున్నాడు, అతని మెంటాలిటీ ఏంటి, ఆమె ఎందుకు అతన్ని అంతగా ఇష్టపడుతోంది, వీటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. థ్యాంక్ యూ.